హాయ్. ఈరోజు మన వీడియోలో అంశం ఏమిటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 4 days ago. ఏమిటంటే పేరెంట్స్ బాగోగులు ఎవరైతే చూడరో వారికి ఉన్న ఆస్తి హక్కును రద్దు చేస్తున్నాం అని చెప్పి పేపర్కి అయితే వచ్చింది. అన్ని చాలా హెడ్లైన్స్కి వచ్చింది. పేరెంట్స్ని ఎవరైతే వారి బాగోగులు మంచి చెడులు వారి అవసరాలు ఎవరైతే తీర్చరో వారి యొక్క ఆస్తి హక్కు రద్దు అని చెప్పి. వాస్తవంగా సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే ఆస్తి హక్కు రద్దు చేయలేదు, కానీ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2017 కింద ఎవరైతే గిఫ్ట్ తీసుకుంటారో, గిఫ్ట్లో 2 రకాలు ఉన్నాయి. అవేమిటి? ఒకటి కండిషనల్ గిఫ్ట్, 2 అన్కండిషనల్ గిఫ్ట్. అన్కండిషనల్ గిఫ్ట్ని రద్దు చేయడానికి లేదు. కండిషనల్ గిఫ్ట్ కండిషన్ ఇచ్చిన తర్వాత కండిషన్ ఏమైనా ఫుల్ఫిల్ చేయకపోయినట్లయితే ఆ గిఫ్ట్ని రద్దు చేయవచ్చు. మరి ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా పేరెంట్స్ లేదా ఇంకెవరైనా సరే ఒక వ్యక్తికి తనకున్న ఆస్తిని అన్కండిషనల్గా గిఫ్ట్ ఇచ్చినప్పటికీ, దాని ఉద్దేశం అని ఇంప్లాయిడ్, దాంట్లో కండిషన్ రాయకపోయినప్పటికీ కూడా అతను తన వృద్ధాప్యంలో అండగా ఉంటానే ఉద్దేశంతో ఇచ్చినట్లుగా భావించమని, అతని బాగోగులు ఎప్పుడైతే ఆ గిఫ్ట్ తీసుకున్న వ్యక్తి చూడడో, ఈ యాక్ట్ కింద ఈ 2017లో వచ్చిన మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2017 ప్రకారం రద్దు చేసింది. కారణం ఏంటంటే ఆస్తి హక్కు వేరు, గిఫ్ట్ ద్వారా ప్రాపర్టీ రావడం వేరు. ఆస్తి హక్కు అంటే ఇన్హెరిటెడ్గా రావచ్చు, లేదా వారికి పేరెంట్స్ చనిపోయిన తర్వాత వీళ్ళమ్మ రాయకపోయినట్లయితే వారికి వారసులుగా వచ్చే హక్కు వేరు. ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2017 ప్రకారం ఎవరైనా సరే మెయింటెనెన్స్ వేసుకుంటానికి సాధారణంగా మనం 125 CRPC కింద ఒక వ్యక్తి మీద పేరెంట్స్ వేయచ్చు, అట్లాగే భార్య వేయచ్చు, పిల్లలు వేయచ్చు మెయింటెనెన్స్ కింద. అంతవరకే పరిమితం ఉంది. కానీ ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం గ్రాండ్ పేరెంట్స్ కూడా వేయచ్చు. తర్వాత రిలేటివ్ మీద కూడా మెయింటెనెన్స్ వేయచ్చు. రిలేటివ్ అంటే పిల్లలు లేని వారు ఎవరైనా సరే వారి ఆస్తి వారి తర్వాత ఎవరికైతే వెళ్తుందో, హిందూ అయితే హిందూ, ఏదైతే అది, దాని ప్రకారం ఆ వారసత్వ హక్కు ఎవరికైతే చేరుతుందో, వీళ్ళకి ఆస్తి ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆస్తితో సంబంధం లేకుండా ఎవరికైతే ఆస్తి క్లాస్ 1 క్లాస్ 2 కింద పరిగణించిన దాని ప్రకారం పిల్లలు లేకపోయినప్పటికీ ఈ ఆస్తికి బతికున్న వారసులు ఎవరో వారి మీద కూడా మెయింటెనెన్స్ వేయచ్చు. అంటే అది ఈ మెయింటెనెన్స్కి సంబంధించి పూర్తిగా అన్ని రకాలుగా పకడ్బందీగా తయారు చేసిన యాక్టే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2017. దాని ప్రకారం ఈ సుప్రీంకోర్టు గిఫ్ట్ తీసుకున్న ఆస్తి ఎవరైనా సరే ఆ వృద్ధాప్యంలో బాగోగులు చూసుకుంటారని ఇచ్చినట్లుగా భావించి అలా చూడనట్లయితే కేవలం ఆ ఆస్తి హక్కు మాత్రమే రద్దు చేయమని తప్ప వారసత్వంగా వచ్చిన ఆస్తి హక్కు రద్దు కాదు. అన్నిట్లో ఇలా రిపోర్ట్ అయింది, ఆస్తి హక్కు రద్దు అని. ఆస్తి హక్కు కాదు, పర్టిక్యులర్ ప్రాపర్టీ ఏదైతే గిఫ్ట్ ఇచ్చారో ఆ గిఫ్ట్కి సంబంధించి గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేకుండా కేవలం ఈ ఆస్తి మీద అతను బతకాల్సిన పరిస్థితి ఏర్పడి ఆ ఆస్తిని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టయితే గిఫ్ట్ రూపంలో ఆ గిఫ్ట్ని మాత్రమే రద్దు అవుతుంది. అలాగే అతనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ప్రాపర్టీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఆ మెయింటెనెన్స్ ఏదైనా ఉన్నట్లయితే రద్దు చేయడానికి కుదరదు. కేవలం ఈ ప్రాపర్టీ మీద ఆధారపడి బతకాలి అనే సందర్భంలో మాత్రమే రద్దు చేస్తుంది. ఇది సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం. తర్వాత ఒక మంచి ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక వీడియో వచ్చింది.